నుంచి మనం నేర్చుకునేది అంశం ఏంటంటే, మనకు ప్రార్థన చేసేటప్పుడు స్పెసిఫిక్గా ఒక గురి కలిగినటువంటి ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థనలో విశ్వాసము ఉండాలి. తర్వాత విశ్వాసములో కూడా వినయము, విధేయత ఉండాలి. తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళే లోపల నువ్వు దీవెనలు దయచేయి ప్రభువా, నీ కృప నా మీద ఉంచు ప్రభువా, నీ దయా కరుణ కటాక్షములు నా మీద ఉంచు ప్రభువా అని ముందు ఆయన్ని స్తుతించాలి. అంతేకాదు వెనుకున్నవన్నిటినీ జ్ఞాపకం చేసుకొని నేను ఈ భూమి మీద బ్రతికి ఉన్నానంటే కేవలం నీ కృప ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. మన జీవితంలో ఎన్నో మేలులు దేవుడు చేసి ఉంటాడు. వాటన్నిటి విషయము స్తుతించినప్పుడు ఏంటొచ్చింది, ఆమెకు నీటి మడుగులతో పాటు మెరక మడులు, తర్వాత పల్లపు మడులను కూడా పొందుకుంది. అంటే దేవుడు నీ ఊహించిన దానికంటే అత్యధికమైన మేలుతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఇక్కడ తృప్తి పరచటము లేదు అంటే కారణము నీ ప్రార్థనలో ఇవి లోపించు